అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆర్ఎంపీలు చేస్తున్న దందాపై వన్ టీవీలో ప్రసారమైన వరుస కథనాలకు జిల్లా వైద్యాధికారులు స్పందించారు. రాజంపేట నియోజకవర్గ పరిధిలోని అనధికార క్లినిక్లు ఏర్పాటు చేసుకుని పరిమితికి మించి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలపై జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ దేవ శిరోమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలను పరిశీలించి వారికి నోటీసులు జారీ చేశామన్నారు. ఈ మేరకు ఆర్ఎంపీలపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు రాజంపేట టౌన్లో మరి విచ్చలవిడిగా నడుపుతున్నటువంటి ఆర్ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు మరి 14వ తేదీ రాత్రి వన్ టీవీలో వచ్చినటువంటి టీవీ కథనాల మేరకు కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లను వాళ్ళకు నోటీసులు అనేటివి ఇస్తూ ఈ నోటీసుల ప్రకారము వాళ్ళు మేము ఇచ్చినటువంటి విధి విధానాలు అనుసరించకుండా అలాగే కంటిన్యూగా మరి ఈ చికిత్సలు చేస్తే నిబంధనలు ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళ పేరుకు ముందు డాక్టర్ అని వాళ్ళు సంబోధించుకోకూడదు. అలాగే వారి అర్హతలు, సెల్ నెంబర్సు, మరి ప్రత్యేకంగా ఈవినింగ్ ఇంతవరకు ఉంటాం, మార్నింగ్ ఇంతవరకు ఓపెన్ చేస్తామన్నటువంటి సమయాలు కూడా వాళ్ళు అందులో బోర్డులో పెట్టకూడదు. ఇంజెక్షన్లు కానీ, సెలైన్లు కానీ, నెబులైజర్స్ కానీ, ఇన్పేషెంట్స్ కానీ వాళ్ళ చికిత్సా కేంద్రంలో ఉండకూడదు. రక్త పరీక్షలు, ఎక్స్రేలు, ఫిజియోథెరపీ సేవలు కూడా వాళ్ళు చేయకూడదు. బీపీ, షుగర్ పరీక్షలు మరియు గల్ల పరీక్షలు, రక్త పరీక్షలు అనేటివి కూడా చేయకూడదు. ప్రిస్క్రిప్షన్ పై ఆ ప్యాడ్స్ పైన మందులు అనేటివి కూడా వాళ్ళు సూచించరాదు. మందుల షాపులలో కూడా కొంతమంది ఈ క్లినిక్స్ పెట్టుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఈ సూచనలే వర్తిస్తాయి. స్టీరాయిడ్స్, మంతు మందులు, హార్మోన్